ఫార్మ్ టీవీ వ్యూవర్స్కి, ప్రేక్షకులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి 3 నెలల క్రితం అంటే మే 7వ తారీఖు నేను అసిల్ మల్టీ కలర్ అండ్ పెరుగుడే అని చెప్పి నాకు ఒకళ్ళు ఇచ్చినటువంటి చిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకురావడం జరిగింది. మీకు తెలిసిన విషయం. అవి ప్రజెంట్ ఇప్పుడు 3 months దగ్గర 3 months నేను పెంచిన తర్వాత ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడ చూడొచ్చు. ప్రజెంట్ ఇవి వచ్చేసరికి అసిల్ మల్టీ కలర్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వీడియోలో కవర్ చేయని విషయాలు కొన్ని ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్ తీయని విషయాలు ఏంటంటే ఆల్రెడీ ఇందులో నేను పుంజుల్ని మొత్తం కూడా మాకు ఇక్కడ కొన్ని జాతరలు జరుగుతాయి, ముత్యాలమ్మ జాతర, అవి వాటికి అమ్మేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా అసిల్ మల్టీ కలర్ ఈ చిక్స్ అన్నీ కూడా చూడవచ్చు. అండ్ వీటి వెయిట్లు వచ్చేసరికి ఇప్పుడు నేను లాస్ట్ 10 days నుంచే అమ్మటం మొదలుపెట్టినప్పటి నుంచి ఏ ఒక్కటి కూడా కేజీ 300కి తక్కువ లేదు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కేజీ 800 వరకు అమ్మాను. ఎక్కువ మాత్రం ఈ 3 నెలల్లో ఎక్కువ మాత్రం కేజీ 500, కేజీ 400, కేజీ 500 ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు చెప్పాల్సిన ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇచ్చిన పర్సన్ జెన్యూన్ కాబట్టి, అంటే నేను నమ్మాను తన్ని. నాకు ప్రీవియస్ ఒక 3-4 years నుంచి కూడా తన టచ్లో ఉన్నాడు కాబట్టి తన్ని నేను కొంచెం ట్రస్ట్ చేస్తాను కాబట్టి, నమ్ముతాను కాబట్టి మ్యాక్సిమం నాకు వచ్చేసరికి నేను తీసుకున్న 150 పిల్లల్లో దగ్గర 80 వరకు, 70 నుంచి 80 వరకు పుంజులు, మిగతా 70 నుంచి అరౌండ్ 70-80 వరకు కూడా పెట్టలు, ఒక 10 అటు ఇటుగా వచ్చి ఉండొచ్చు. అదే 50% మాత్రం ఖచ్చితంగా వచ్చినాయి. 50-50 కంటే కూడా ఒక 10 పుంజులు ఎక్కువే వచ్చినాయని నాకైతే అనిపించింది. అంటే ఇప్పుడు ఉన్నాయి మాత్రం నా దగ్గర మొత్తం కూడా పెట్టలే ఉన్నాయి. పుంజులు ఒక 20 మాత్రమే ఉంటాయి. మిగతా వాటిని దగ్గర సేల్ చేసేసాను. నెక్స్ట్ పెట్టలు వెయిట్లు వచ్చేసరికి వీటిలలో కూడా కేజీన్నరకి వచ్చినాయి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పెట్ట వచ్చేసరికి దగ్గర కేజీ 400, కేజీ 500 వరకు కూడా ఉంటుంది ఈ పెట్ట. ఇది అసిల్ మల్టీ కలర్లోది. ఈ పెట్టలు వచ్చేసరికి కేజీన్నర కూడా ఉంటాయి. కొన్ని ఎక్కువ మాత్రం కేజీ 300, ఎక్కువ పెట్టలు మాత్రం కేజీ 300 ఉన్నాయి. కొన్ని మాత్రం కేజీన్నర. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం ఖచ్చితంగా కేజీన్నర ఉంటాయి. ఇట్లా నాకు తెలిసి నేనైతే ఎగ్ లేయింగ్కి వస్తున్నాయి అనుకుంటున్నా. ఎగ్ లేయింగ్కి వస్తున్నాయేమో అని నాకు డౌటు. చూడాలి, ఒక 15-20 daysలో ఏమన్నా ఎగ్ లేయింగ్ స్టార్ట్ చేస్తాయేమో చూడాలి. నెక్స్ట్ నాకు పెరుగుడే ఇచ్చింది మాత్రం ఒరిజినల్ పెరుగుడే కాదండి, అసిల్ టాప్ క్వాలిటీ. ఏదైతే మనకి అసిల్ క్రాస్లు కానీ లేదా అసిల్ ఏవైతే ఉంటాయో వాటి టాప్ క్వాలిటీ అవి ఇక్కడ చూడవచ్చు. ఇదే వీడియోలో ఇక్కడ చూడవచ్చు. బట్ కాకపోతే ఇవి నాకు రిసీవ్ అయింది 87. దీంట్లో 2 అప్పుడే చనిపోయినాయి, మధ్యలో ఒకటి మాత్రమే చనిపోయింది. ప్రజెంట్ నా దగ్గర 84లో ఒక 20 నుంచి 25 మాత్రమే పుంజులు వచ్చాయి. ఇవన్నీ కూడా పెరుగుడే అని చెప్పి నాకు ఏదైతే ఇచ్చారో అవి. కాకపోతే ఇవి ఒరిజినల్ పెరుగుడే అయితే కాదు. అసిల్ కానీ లేదా అసిల్ క్రాసులు కానీ, క్రాసుల్లో టాప్ క్వాలిటీ ఉంటాయి అవి కానీ. కాకపోతే వీటికి ఒకటి వచ్చేసరికి కొంచెం నాటుకోళ్ళలాగా కాకుండా మరీ అలా అని చెప్పేసి మరీ గిరిరాజా, వనరాజా ఇలా కాకుండా కొంచెం అయితే బెటరే. నెక్స్ట్ వీటి వెయిట్లు మాత్రం పుంజు వచ్చేసరికి కేజీ 700, కేజీ 600 ఎక్కువ ఉన్నాయి. నా దగ్గర ఉన్న పుంజుల్లో ఎక్కువ శాతం మాత్రం కేజీ 600, కేజీ 700 ఎక్కువ. పెట్టలు వచ్చేసరికి కేజీ 200 వరకు ఉంటాయి. కేజీ నుంచి కేజీ 200 ఎక్కువ ఉన్నాయి పెట్టలు ఎక్కువ ఎదగలేదు. అయితే పుంజులు మాత్రం బాగా వెయిట్లు వచ్చాయి ఇవి. సో ఎవరైనా తీసుకోవాలి, ఎవరైనా ఈ 2 బ్రీడ్లలో ఎవరికైనా ప్రిఫరబుల్ అవుతుంది అనుకుంటే మాత్రం నాకు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. నేను ఎక్కడి నుంచి అయితే తీసుకున్నానో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేయొచ్చు. ఇదిగోండి అసిల్ టాప్ క్వాలిటీలో ఉన్నటువంటి పుంజి ఇది.
నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, మెయిన్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం, నాకు చిన్న షెడ్డే ఉంది, దాంట్లో 150 11x11 సైజు ఉన్నటువంటి షెడ్లో 150 అసిల్ మల్టీ కలర్ వేసాను. ఒక 2 మంత్స్ వరకు బాగానే ఉన్నాయి. 2 మంత్స్ తర్వాత నుంచి ఫెదర్ పిక్కింగ్ కొన్ని మాత్రం, అన్నిటికీ లేచి చూడండి, కొన్ని మాత్రం ఫెదర్ లాస్ అనేది, అంటే ఒక కోడి ఇంకొక కోడిని ఫెదర్ తినటం అనేది స్టార్ట్ చేశాయి. ఎక్కువ వరకు లేవు కానీ కొన్ని మాత్రం స్టార్ట్ చేశాయి. సో అందుకని నేను అనేది ఏంటంటే, మీకు కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది ఓపెన్లో పెంచుకోవాలి అనుకుంటే మాత్రం అసిల్ మల్టీ కలర్ని తీసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 1 మంత్ తీసుకొచ్చిన తర్వాత 1 మంత్ వరకు ఏదైతే మనం ఇంతకుముందు వాళ్ళు అలవాటు చేసినటువంటి ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేసుకొని, తర్వాత నుంచి మనం తీసుకొచ్చుకున్న తర్వాత 1 మంత్ తర్వాత నుంచి మన ఫీడ్లోకి ప్రజెంట్ ఇక్కడ కూడా మనం చూడవచ్చు. మీరు ఏంటంటే, నేను ఓన్లీ వడ్లు మాత్రమే వాడుతున్నాను ప్రజెంట్. దీని తర్వాత ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మొక్కజొన్నలు ఏవైతున్నాయో, మొక్కలు అంటాం కదా, అవి ఏవైతున్నాయో వాటిని జస్ట్ మామూలుగా ఒక్కసారి చిన్న ముక్క అయ్యేలాగా తీపిచ్చి మరాడించి వాటిని ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మళ్ళీ పోస్తాను. సో లాస్ట్ 1.5 మంత్ నుంచి కూడా నేను ఇలానే ఈ ఫీడ్నే వాడుతున్నాను. సో వెయిట్లు అయితే పర్లేదు, బాగానే వచ్చాయి అనిపిస్తుంది. అదే కనుక రెగ్యులర్గా ఫీడ్ కనుక ఏదైతే మనకి స్టార్టర్ ఫీల్డ్ కానీ ఫినిషర్ ఫీల్డ్ కానీ ఏవైతే ఉంటాయో అవి వాడితే మాత్రం ఇంకొక 1/2 kg నుంచి 1/2 kg వరకు వెయిట్లు రావచ్చు. బట్ షేప్లు అనేవి ఎలా వస్తాయి అనేది మాత్రం చెప్పలేము. సో కాబట్టి ఎవరైనా వీటిలలో కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, చూపిస్తాను. నెక్స్ట్ ఫెదర్ లాస్ ఏవైతే అసిల్ మల్టీ కలర్, అసిల్ టాప్ క్వాలిటీ లేదా పెరుగుడే అని ఇచ్చాడో వాటికి మాత్రం ఫెదర్ లాస్ అనేది మాత్రం 0. అస్సలు ఫెదర్ లాస్ అనేది లేదు. ఒక్కటి కూడా వేరే దాన్ని పొడుచుకోవటం కానీ వాటి ఫెదర్ని తినటం కానీ లేదు. ఎందుకంటే ఇవి కూడా చిన్న షెడ్లోనే ఉన్నాయి. 8x10 సైజు ఉన్నటువంటి షెడ్లో ఈ 85 చిక్స్ని వేయటం జరిగింది. సో అది కూడా చిన్న షెడ్డే కాబట్టి వీటికి ఫెదర్ లాస్ మాత్రం లేదు, ఫెదర్ని మాత్రం తినలేదు. కాబట్టి కాకపోతే కొంచెం వాటిని చూడటానికి మాత్రం మరి అటు గిరిరాజలాగా ఇటు ఒరిజినల్ నాటుకోల్లాగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటుంది. సో ఎవరైనా ఇలా ఈ 2 బ్రీడ్లలో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక్కసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను ఖచ్చితంగా నేను ఎక్కడి నుంచి పర్చేజ్ చేశానో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ మీకు సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ మిత్రమా. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.